హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ సిసిరస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ షీర్ కుర్మా. అదేనండి, ముస్లిమ్స్ చేసే సేమ్యా. ఎంత బాగుంటుంది కదా, అసలు సూపర్గా ఉంటుంది. సేమ్యా అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందులోనూ ముస్లిమ్స్ చేసే షీర్ కుర్మా అసలు సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. నేనైతే నా ఫ్రెండ్ దగ్గర నేర్చేసుకున్నా. మీరు కూడా ఈ వీడియో చూసి నేర్చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో 2 ప్యాకెట్స్ మిల్క్ తీసుకొని వేడి చేసుకోవాలి. అవి వేడయ్యేలోపు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అది కొంచెం వేడయ్యాక అందులో సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు, పుచ్చకాయ పప్పులు, కిస్మిస్ వేసుకొని అవి ఎర్రగా వేగేదాకా వేపుకోవాలి. అవి వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం గింజలు లేకుండా తీసుకుని కొంచెం చేత్తో మెదుపుకొని వేసుకోవాలి. అవి కూడా మంచిగా వేగనివ్వాలి. అవి వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు సన్న సేమ్యా వేసుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి. కొంచెం తిప్పుకుంటూ ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి. అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు కొంచెం మరిగాక అందులో ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. కొద్దిగా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగేదాకా వేడి చేసుకోవాలి. పాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. షుగర్ కరిగాక వేపుకున్న సేమ్యా వేసుకోవాలి. సేమ్యా వేసుకొని అది మరగనివ్వాలి. తరువాత అందులో వేపి పెట్టుకున్న ఖర్జూరం వేసుకొని కలుపుకోవాలి. 5 నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సేమియా మంచిగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో సేమియా వేసుకొని పైనుంచి వేపుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు, కిస్మిస్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా షీర్ కుర్మా ఎంత బాగా యమ్మీగా చాలా తొందరగా రెడీ అయిపోయింది కదా. మనం ఖర్జూరం అండ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి షుగర్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటే మంచిది. మరి తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.